ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక ప్రజ్వలమైనటువంటి రోజు, ఒక పవిత్రమైన రోజు. ఈరోజు ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం. మనం ఎవరు ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్తుంటారు. కానీ ఈ రామరాజ్యాన్ని తీసుకురావడానికి కీలకంగా ఈరోజు ఒక దేశ చరిత్రలో 5 కోట్ల మంది ఆశను ఈరోజు వారి యొక్క నిండు మనసుతో ఆశీర్వదించిన రోజు ఇది. జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో నేను విన్నాను, నేను చూశాను అని చెప్పి నాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు రాజధానికి కేటాయిస్తే 30,000 ఎకరాలు ఎక్కడ సరిపోతుంది, కనీసం 50,000 ఎకరాలు కావాలని చెప్పి, అందుకే నేను రాజధాని అమరావతినే మీరు సెలెక్ట్ చేయండి, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని అమరావతిని ఇక్కడే కొనసాగిస్తాం రాజధాని అని చెప్పినట్టు మోసం చేసి ఆ రోజు ఓట్లు దండుకొని 151 సీట్లు తీసుకున్న తర్వాత అదే అసెంబ్లీలో రాజధానిపై మీరందరికీ తెలుసు, ఒక మనిషికి 2 చెవులు ఉంటుంది, 2 కళ్ళు ఉంటుంది, 2 ముక్కు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి 2 నాలుకలు కూడా ఉంది. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇంటిని కూడా 3 ముక్కలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా 3 ముక్కలు చేయాలని తపనతో 3 రాజధానుల పేరిట మోసం చేసి ఆంధ్ర ప్రజల ఆకాంక్షను తొక్కేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక యాదృచ్ఛికం, ఆ రోజు అమరావతి రైతులు 1631 రోజులు ధర్నా చేశారు. దాన్ని మొత్తం కూడితే 11. అదేవిధంగా మొన్న 28వ తారీఖు మన అసెంబ్లీలో రాజధాని అమరావతిని ఉండాలని బిల్లు ప్రవేశపెట్టే టైం కూడా 11 గంటల 11 నిమిషాలు. నేడు ఇదే పార్లమెంట్లో ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించడానికి బిల్లు ప్రవేశపెడితే అక్కడ మద్దతిచ్చిన పార్టీలు కూడా 11 పార్టీలు మద్దతిచ్చాయంటే ఇది యాదృచ్ఛికం కాదు, జగన్మోహన్ రెడ్డికి శాపం. ఇది వాస్తవం. ఆ శాపములో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. అయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఆంధ్రుల యొక్క ఆశను ఈరోజు వాళ్ళు మద్దతు పలుకుతూ ఉంటే అదే టైంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా నువ్వు చేసిన దౌర్జన్యానికి మద్దతు పలుకుతున్నావంటే ఇప్పటికే నిన్ను శాశ్వతంగా అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తే ఇప్పుడైనా 11 సీట్లు వచ్చింది. ఇక నువ్వు రాబోయే ఎన్నికల్లో నీకు 11 కాదు కదా, కనీసం అసెంబ్లీ గేట్ను కూడా తాకనీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికము. అందుకే ఈరోజు సీతారాముల వారి కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతూ ఉంది. ఇది లోక కళ్యాణార్థం ఈరోజు ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఈరోజు అది కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రేపు రాజ్యసభకి వెళ్తుంది. 6 రాజారెడ్డి మళ్ళా పుట్టిన ఈ బిల్లును ఆపడానికి నీలాంటి సైకో నాయకుడు శాశ్వతంగా ఇక మీదట రాబోయే తరంలో తెలుసో తెలియకుండా నీలాంటి ఉత్తర కుమారులు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఇది పెడతారని చెప్పి ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతిని చేస్తున్నారు. దానికి నాంది పలికారు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలంతా నీలాంటి ఎదవలు కాదు. వాళ్ళు ఎమ్మెల్యేలంతా చదువుకున్న వాళ్ళు, ప్రాంతం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు, ప్రపంచం తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే ఈరోజు ఈ కార్యాచరణకి నాంది పలికారు. సారాయి అమ్మేవాళ్ళు, జోదం చేసుకునే వాళ్ళు, పేకాట ఆడిచ్చే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే మళ్ళీ 2024లో
ఎలా పరిపాలన జరిగిందో 2019 నుంచి 2024లో మధ్య పరిపాలన జరిగినటువంటి సమయానికి ఈ రోజుకి తేడా మీరు గమనించండి. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాజధాని బిల్లు ప్రవేశపెట్టినటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వానికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక రాజధాని బిల్డింగ్లకు సంబంధించింది కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి రాజధాని అని కూడా, ఇది అమరావతి రైతుల త్యాగానికి ప్రతీక, ఇది ఆంధ్రప్రదేశ్లో యువకులకి యొక్క భవిష్యత్తుకు నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ బిల్లును 175 మందిలో కేవలం 11 మంది మాత్రమే దీన్ని వ్యతిరేకించి వాళ్ళు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండింది. మిగతా 164 ఎమ్మెల్యేలు మద్దతు పలికి వారు ఇది మా యొక్క ఆంధ్రుల యొక్క భవిష్యత్తుకి మేము కూడా ఒక దీవిటిగా నిలబడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై అమరావతి.